నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముద్రగడ పద్మనాభం గారు శివైక్యమయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శివాజీ స్టూడియో తరపున నేను మనస వాచ కర్మన కోరుకుంటూ ఈ వీడియో మొదలు పెడదాము. సో నిన్న వాళ్ళ స్వగ్రామము ముద్రగడ పద్మనాభం గారి స్వగ్రామంలో ఆయన అంత్యక్రియలు అయితే జరగడం జరిగింది. అంత్యక్రియల్లో జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా నాకు చాలా బాధేసింది. సో ముద్రగడ పద్మనాభం గారిని ఇదే ఛానల్లో చాలా సార్లు నేను వ్యతిరేకించాను, విమర్శించాను కూడా. సో కొంతమంది మెచ్చుకున్నారు, కొంతమంది బూతులు తిట్టారు. సో ఇది కాసేపు పక్కన పెడితే ఆయన మన మధ్య లేరు కాబట్టి ఆయన రాజకీయ ప్రయాణాన్ని కానీ, ఆయన రాజకీయంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, లేదా ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోవడం లేదు. ఎందుకంటే ఆయన మనిషే లేనప్పుడు ఇంకా ఆయన గురించి మాట్లాడడం ఎందుకు? సో ఎంత మాట్లాడాలా, ఏమి మాట్లాడాలా అనేది ఆయన బతికుండంగానే మాట్లాడేశాం కాబట్టి ఇది సరైన సందర్భము కాదు, సమయము కాదు. కాబట్టి వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. నిన్న ఆయన అంత్యక్రియల సమయంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినటువంటి ఆ ఓవర్ యాక్షన్ ఏదైతే ఉందో అది నిజంగా దాన్ని ఏమంటారు, సమాజంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనే విధంగా వాళ్ళు ప్రవర్తించడం జరిగింది. సో వాస్తవంగా ఏం జరిగింది? ఆయన మాజీ మంత్రి, 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి, ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి, సో అందులోనూ ఒక ఉద్యమ నాయకుడు కాబట్టి, ఒక సామాజిక వర్గానికి పెద్దగా వ్యవహరించారు కాబట్టి పెద్ద మనసు చేసుకొని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమని నిర్ణయం తీసుకున్నారు? యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు హాస్పిటల్లో, నిన్న వాళ్ళు మాట్లాడినప్పుడు హాస్పిటల్లోనే ఉన్నారు. హాస్పిటల్లో ఉన్నప్పటికీ కూడా ఫోన్లో మాట్లాడి ముద్రగడ పద్మనాభం గారికి అంత్యక్రియలు అంటే చివరి మజిలీ ఏదైతే ఉందో దాన్ని గౌరవప్రదంగా జరపాలి, సో ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని చెప్పి వాళ్ళు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తే వాస్తవంగా వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశం పార్టీ యొక్క ఆయన ఓడిపోవడానికి చాలా సాయశక్తులా కృషి చేశాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు అంటేనే ఆయనకి పెద్ద ద్వేషము. ఇంకా పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని చెప్పి, పేరు కూడా మార్చుకుంటానని చెప్పి ఆయన ఏ విధంగానైనా ఎమ్మెల్యేగా కూడా ఓడించేయాలని చెప్పి ప్రయత్నించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మరణించినప్పుడు వాళ్ళు పాత జ్ఞాపకాలేవి గుర్తు చేసుకోకుండా, అంటే తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పటికీ కూడా సో తెలుగుదేశం పార్టీ యొక్క పతనమే ఆయన జీవిత ఆశయం అన్నట్లుగా పనిచేసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఇంకా దాని జోలికి కూడా, అంటే లోతుగా ఆ విషయాల జోలికి కూడా నేను వెళ్ళదలుచుకోవడం లేదు. కాకపోతే బద్ధ శత్రువు, తెలుగుదేశం పార్టీ అంటేనే గిట్టనట్లు, చంద్రబాబు నాయుడు అంటేనే ఆయన ద్వేషించుకునే స్థాయి ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళు పెద్ద మనసుతో ఈ అధికార లాంఛనాలతో ఆయన్ని చివరి కార్యక్రమం ఏదైతే ఉందో అది చేయాలి అంటే దాన్ని అడ్డుకున్నారు. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ అధికార లాంఛనాలు మాకొద్దు, దుష్ట ప్రభుత్వం అంటే ప్రభుత్వం కాదు చేస్తున్నది పోలీసులు కదా. సో ఆ అధికార లాంఛనాలంటే ఏంది, గౌరవంగా పంపించాలనేటువంటి ఉద్దేశంతో చేస్తే అది నాకు వద్దన్నారు. మాకు లాస్ట్లో చివరి రోజుల్లో ముద్రగడ పద్మనాభం గారు మా చెవులో చెప్పినారని చెప్పి అంబటి రాంబాబు చేసినటువంటి హడావిడి చూస్తూ ఉంటే ఇలాంటి నాయకుల వల్లనే కదా కాపులు రాజ్యాధికారానికి రాకుండా దూరం అయిపోయిందని చెప్పి ఇట్లే అనిపిస్తుంది. నిన్న వాళ్ళు ఆ కార్యక్రమంలో చేసినటువంటి హడావిడి కావచ్చు, రచ్చ కావచ్చు చూస్తే అసలు కాపులు ఎందుకు రాజ్యాధికారానికి దూరం అయిపోయారు ఇన్ని దశాబ్దాలుగా అనేది ఇట్టే అర్థమవుతుంది. సరే, రాజకీయాలను కాసేపు పక్కన పెడితే ఒక ఆడపడుచు అంటే ఒక కూతురు తండ్రి చనిపోయినప్పుడు ఆ కూతురు వచ్చి ఏడ్చి ఆమె కంట తడి ఏదైతే ఉందో, కంట్లో నీళ్ళు ఏదైతే ఉందో ఆ తండ్రి పార్థివ దేహం యొక్క పాదాల మీద పడితే స్వర్గం ప్రాప్తిస్తుంది అని చెప్పి హిందూ సాంప్రదాయాన్ని నమ్మే వాళ్ళు నమ్ముతూ ఉంటారు. సో హిందూ సాంప్రదాయాల్ని నమ్మని వాళ్ళకి ఇవన్నీ తెలియదు అనుకోండి. అలాంటి ఆమెను సో వాళ్ళకు మధ్య ఎన్ని వ్యక్తిగత తగాదాలైనా ఉండొచ్చు, రాజకీయంగా వాళ్ళ ఇద్దరి దారులు వేరే ఉండొచ్చు, కొట్లాడుకొని ఉండొచ్చు, ఒకరినొకరు మాట్లాడుకోకుండా కూడా ఉండి ఉండొచ్చు. సో అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ చనిపోయాడు కాబట్టి చివరి చూపుగా మీరు ఎంత అవునన్నా కాదన్నా క్రాంతి గారి బ్లడ్ ముద్రగడ గారి బ్లడ్డే కదా. ఒక రక్త సంబంధాన్ని వాళ్ళు కించపరిచినటువంటి విధానం మొత్తం తానై నడిపించారు. అంబటి రాంబాబే పెద్ద దిక్కు. అంబటి రాంబాబు కావచ్చు, దాడిశెట్టి రాజా కావచ్చు, అదేవిధంగా కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో ఇంకొక రాజా కావచ్చు, వీళ్ళందరూ అక్కడ ఉండి వాళ్ళు ఆ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి తీరు చూస్తూ ఉంటే అసలు వాస్తవంగా గుండె మీద చేసుకుని ఆలోచించండి. కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు గుండె మీద చేయి వేసుకుని
చేసుకుని ఆలోచించండి. సో చివరి రోజుల్లో ముద్రగడ పద్మనాభం గారికి జరగవలసినటువంటి గౌరవం దక్కిందా? సో వాస్తవంగా అయితే ఆయన అంతిమ యాత్ర ఏ విధంగా జరిగి ఉండాలంటే 2 గోదావరి జిల్లాలు షేక్ అయి ఉండాలి 2 రోజులు. అంత పెద్ద టవరింగ్ పర్సనాలిటీ అతను. సో రాజకీయాలుగా ఆయన విభేదించవచ్చు, జనసేన పార్టీని కావచ్చు, తెలుగుదేశం పార్టీని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, ఏకంగా నా అభిమాన నటుడు చిరంజీవి గారిని కూడా విభేదించి ఉండవచ్చు. అది రాజకీయాలు వేరు. రాజకీయాలను కాసేపు పక్కన పెడితే సో ఒక వ్యక్తిగా చూస్తే టవరింగ్ పర్సనాలిటీ ఆయన. అలాంటి వ్యక్తికి నిన్న జరిగినటువంటి అవమానం ఏదైతే ఉందో, చివరి రోజుల్లో జరిగినటువంటి అవమానాన్ని నిజంగా చూస్తా ఉంటే నాకే కళ్ళల్లో నీళ్లు తిరిగింది. వాళ్ళు చేసినటువంటి విధానము ఆడెక్కడో భీమవరంలో ఏదో ఒక కార్యక్రమానికి వెళ్తూ చుట్టం చూపుగా ఊరికి అట్లా వెళ్ళి పార్థివ దేహాన్ని ఆయన పాడే మోసినాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సోషల్ మీడియాలో, ఆయన సాక్షి మీడియాలో డప్పులు కొట్టుకుంటా ఉన్నారు. అదే ఇప్పుడు చనిపోయిన తర్వాత పాడే మోసే కన్నా హాస్పిటల్లో ఉన్నప్పుడు పండ్లో పాడో తీసుకెళ్ళి పరామర్శకు వెళ్ళిండొచ్చు కదా. ఒక రౌడీ షీటరు ఎవరైతే ఉన్నారో, గంజాయి బ్యాచ్ రౌడీ షీటరు, ఇలాంటి వాళ్ళను కూడా పరామర్శించడానికి ఈయనకు సమయం ఉంది. కానీ సో తన జీవితం మొత్తము తన కుటుంబానికి త్యాగం చేసి తన పేరును కూడా చివరికి మార్చుకొని త్యాగం చేసినటువంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి గౌరవాన్ని చూసి నాకే ముచ్చటేసింది, నాకే జాలి కలిగింది. కాబట్టి సో మీరు అనుకుంటున్నారు ఏదో మొత్తం కాపు సామాజిక వర్గాన్ని మొత్తం అట్లా పాడే మోసేస్తే మన వెనకాల ఇక ర్యాలీ అవుతారని. మీ గురించి కాపు సామాజిక వర్గం తెలుసుకోవడం వల్లనే 2024 ఎన్నికల ఫలితాలు ఏ విధంగా వచ్చాయో చూసాం కదా. అదే ఫలితాలు 2029లో కూడా రిపీట్ అవుతుంది. కావాలంటే గుర్తుపెట్టుకోండి. మొసలి కన్నీరు ఇలాంటి రాజకీయాలు ఎప్పుడో పాత తరం రాజకీయాలు ఇవి. అలాంటి రాజకీయాలను ఇప్పుడు చేస్తానంటే ఎట్లా? సో వాస్తవంగా ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒక పెద్ద మనిషి చనిపోతే ఏ పార్టీ ఏదైనా చిన్న పార్టీలు కూడా ఏం చేస్తాయి, ఆ రోజు సంతాప దినంగా ప్రకటించి అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని సో ఆయన మౌనం పాటించడం కావచ్చు, ఆయన కార్యక్రమాల్లో పాల్గొనడం కావచ్చు, అలాంటి కార్యక్రమాలు చేస్తారు. దేశంలో ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేసింది? ఒకవైపు పార్థివ దేహం ఉండంగానే మరోవైపు భీమవరంలో సభ పెట్టుకొని ఆ దహన క్రియలు జరిగినటువంటి రోజులే అంటే పూర్తి చేసినట్లున్నారు. సో అంతిమ యాత్ర ఏం కూడా చేయలేదు పాపము. కనీసం ఊరేగింపు కూడా చేయలేదు. అంత పెద్ద మనిషికి కనీసం ఒక ఊరేగింపు లేదు, ఒక పూలు జల్లేది లేదు, ఏమీ లేదు. అలాంటిది సో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగ వాలిన మీసాలు దువ్వుకుంటూ తొడలు కొట్టుకునేటువంటి వైఎస్ఆర్సీపీ కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను చూస్తే జాలి పడాలనా లేకపోతే ఇంకేమన్నా అనాలనా నాకేం అర్థం కావడం లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారికి మీ సామాజిక వర్గం మీద, మీ సామాజిక వర్గ పెద్ద మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి, సిగ్గుండాలి కొంచెమైనా. మీకు ఎలాగూ లేదు కాబట్టి ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ విషయాల జోలికి కూడా నేను వెళ్ళదలుచుకోలేదు. సో ఆ క్రాంతి గారి విషయం కావచ్చు, పోలీసులతో ఈ అంబటి రాంబాబు ప్రవర్తించినటువంటి విధానం కావచ్చు, చివరి రోజు జరగాల్సినటువంటి కార్యక్రమం రచ్చ చేసినటువంటి విధానం కావచ్చు, అవి చూస్తే నిజంగా నాకే చాలా బాధగా అనిపించింది. సో మొత్తానికి ముద్రగడ పద్మనాభం గారు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. సో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, సో ఇప్పటికైనా వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ వైఎస్ఆర్సీపీ కుటిల రాజకీయాలను అర్థం చేసుకొని ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదు మేము ఆయనతోనే వెళ్తామంటే చూసాం కదా ముద్రగడ పద్మనాభం గారికి జరిగినటువంటి అవమానం ఎలాంటిదో చూసాం కదా, అదే రిపీట్ అవుతుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.